పరిశ్రమలు రావడము, వసతుల ఏర్పాటు ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. కానీ వైకాపా పార్టీ ఈ విధ్వంసంలో భాగమైంది అధ్యక్ష. భవిష్యత్తులో ఈ 5 సంవత్సరాలని ఎలా విధ్వంసం చేసి ఒక రాష్ట్రాన్ని నష్టపరుస్తారో పాఠ్యాంశంగా చేస్తారేమో అని అనుకుంటున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాల అవకాశం ఇస్తే రాజధాని నాశనము చేశారు. రాయలసీమ ఉత్తరాంధ్రకు ఏమి చేయలేక రెండింటికి రెడ్డ చేవడిగా 151 స్థానాలు ఎంతో ఆశతో పెట్టుకొనిస్తే అందులో 5 తీసేసి 11 స్థానాలకు పరిమితమయ్యారు అధ్యక్ష. ఇది గతం అధ్యక్ష. ప్రజలు శాంతిపరులు, అవకాశం ఇస్తారు. సద్వినియోగం చేసుకుంటే మళ్ళా అవకాశం ఇస్తారు. దుర్వినియోగం చేసుకుంటే 11 నెంబర్ను ఒక ఎగ్జాంపుల్ లాగా ఇస్తారని 2024 ఎలక్షన్లో ప్రజలు తెలియజేశారు అధ్యక్ష. 3 ముక్కలాట ఘనకార్యం ఏంటంటే ప్రజల సొమ్ముతో 500 కోట్లు ఉపయోగించి ఋషికొండకు గుండు గీసి ఒక ప్యాలెస్ కట్టుకుని తన కుటుంబ సభ్యులకి 3 భవనాలు కట్టుకున్న చరిత్ర అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగనే అధ్యక్ష, ఎలక్షన్ ముందు ఏ మాత్రము రాజధాని మీద ఆయనకున్న అభిప్రాయాన్ని కానీ 3 ముక్కల ఆటల మీద ఆయనకున్న ఆలోచన కానీ ప్రజలు పసిగట్టింటే ఆయనకు అవకాశం ఇచ్చే అవకాశం లేదు అధ్యక్ష. ఎక్స్ సీఎం అని చెప్పే అవకాశం కూడా లేదు అధ్యక్ష. అలాగనే రాష్ట్రానికి ఈ అవస్థ కూడా ఉండేది కాదు అధ్యక్ష. ఈరోజు 164 సీట్లు కూటమికి వస్తే ఆ రోజు అమరావతి రైతులు 1631 రోజులు దీక్ష చేశారు అధ్యక్ష. ఈ యొక్క నెంబర్లన్నీ యాడ్ చేస్తే 11 వస్తుంది అధ్యక్ష. ఇది ఫ్యాన్సీ నెంబర్ కాదు, ఫ్యాన్ నెంబర్ అధ్యక్ష. ఇందాకనే అచ్చెన్న భావోద్వేగంతో ఆ రోజు జరిగిన పరిస్థితులను తెలియజేశారు అధ్యక్ష. ఇది అచ్చెన్న భావోద్వేగం కానీ ఇక్కడ ఆ రోజు గెలిచిన ప్రజా ప్రతినిధుల భావోద్వేగం కాదు అధ్యక్ష. రాష్ట్రం యొక్క భావోద్వేగం, రాష్ట్రం యొక్క ఆవేదన అధ్యక్ష. ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలో కళ్ళకు కట్టినట్టు తెలియజేశారు అధ్యక్ష. భవిష్యత్తులో ఇలాంటి వికృత రాక్షస క్రీడ జరగకుండా చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం రాష్ట్రానికి ఎంతగానో ఉంది అధ్యక్ష. రాజధాని అభివృద్ధి, జాతీయ అంతర్జాతీయ సంస్థలు రాజధానికి రావాలంటే ఈ చట్టబద్ధత చేసి వారికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఢిల్లీ స్థాయిలో అమరావతి గుర్తింపు చూపి దేశ చిత్రపటంలో అమరావతిని అధికారంగా చూపించాలంటే ఈ చట్టబద్ధత అవసరం అధ్యక్ష. ఈరోజు ఈ గౌరవప్రదమైన సభలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 5 కోట్ల ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అమరావతి గురించి మాట్లాడడం అదృష్టంగా భావిస్తున్నాను.